అసలు మత మార్పిడి ఎలా జరుగుతుంది అన్న దానిపైన ఒక స్టింగ్ ఆపరేషన్ చేసామండి. దాంట్లో సంచలనమైన నిజాలు బయటకు వచ్చినాయి. అవేంటంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వీడియో మీద మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, కింద కామెంట్ చేయండి. మత మార్పిడి స్టింగ్ ఆపరేషన్ ఎలా జరిగిందంటే, కొంతమంది అగ్రకులస్తులు క్రిస్టియానిటీలోకి వెళ్ళినటువంటి రెడ్లు, కమ్మలు, బ్రాహ్మిన్స్ని మేము కలిసినప్పుడు వాళ్ళని అడిగాం, మీరు క్రిస్టియానిటీలోకి మిమ్మల్ని ఎలా మతం మార్చారంటే, వాళ్ళు చెప్పిన విషయాన్ని విన్న తర్వాత నిజంగా షాక్ అయిపోయామండి. క్రిస్టియన్స్ మామూలుగా బైబిల్ పట్టుకొని యేసుక్రీస్తుని నమ్ముకోండి అని చెప్తే, ఈ మారిన ఈ అగ్రకులస్తులు బైబిలు, హిందూ మత గ్రంథాలు పక్క పక్కన పెట్టి చదవడం స్టార్ట్ చేశారు. ఈ మత మార్పిడి అంటున్నారు కదా, దీని మీద మేము పరిశోధన చేస్తే తెలిసింది ఏంటంటే, ఈ మారిన ఈ అగ్రకులస్తులు బైబిలు, హిందూ మత గ్రంథాలు పక్క పక్కన పెట్టి చదివారు. ఒక 4 రోజులు చదివిన తర్వాత వాళ్ళకు అనిపించి నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని వాళ్ళకు అనిపించి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యారంట. ఇది వాళ్ళు చెప్పినటువంటి విషయం. ఇంకొకటి ఏం చేసామంటే, యూట్యూబ్లోకి వెళ్ళి క్రిస్టియన్ టెస్టిమోనీస్ అని కొట్టాం. అంటే అగ్రకులస్తులు, బ్రాహ్మిన్స్ క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళని వీడియోస్ మేము చూసాం. బ్రాహ్మిన్స్ క్రిస్టియన్స్గా మారినందుకు అసలు ఎలా మారారు అన్న దాని మీద ఆ వీడియోలు చూసిన తర్వాత షాక్ అయిపోయామండి. బ్రాహ్మిన్స్ హిందూ మత గ్రంథాలు మొత్తం తెలుసు. బ్రాహ్మిన్స్కి హిందూ మత గ్రంథాలు A to Z తెలుసు. బ్రాహ్మిన్స్ దగ్గర డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, ఇంకా అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు క్రిస్టియానిటీలోకి ఎందుకు కన్వర్ట్ అయ్యారంటే, వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, మేము హిందూ మత గ్రంథాలు చదివాం, బైబిల్ చదివాం, మాకు నచ్చి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయ్యాం. ఇంక ఇదే మత మార్పిడి అంటే, ఇదే జరుగుతుంది నిజంగా. ఈ పరిశోధన అందుకని నేను చెప్పడం కదా, మీరు చూడండి, క్రిస్టియన్ టెస్టిమోనీస్ అని కొట్టండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము మత గ్రంథాలు చదువుతున్నాము అంటే, జస్ట్ ఏదో మాట చెప్తే మతం మారట్లేదండి. ఇది చాలామందికి తెలియదు అనమాట. మత మార్పిడి అంటే ఏం జరుగుతుందంటే, వీళ్ళు గ్రంథాలు పక్క పక్కన పెట్టి చదువుతున్నారు. హిందూ మత గ్రంథాలు, బైబిల్ పక్క పక్కన పెట్టి చదువుతున్నారు. అయితే కొంతమంది చెప్తుంది ఏంటంటే, హిందూ మత గ్రంథాలు ఉన్నది ఉన్నట్టు ప్రతి మాట ఒక 2 గంటల పాటు భారతదేశం మొత్తం ప్రకటించాలి, శనివారం ఆదివారం. అలాగే బైబిల్ కూడా ప్రకటించాలి. హిందూ మత గ్రంథం, బైబిల్లో ఉన్న ప్రతి మాట సెన్సార్ చేయకూడదు. మళ్ళీ ప్రతి మాట అర్థం కూడా చెప్పాలి. హిందూ మత గ్రంథంలో ఉన్న ప్రతి మాటకి అర్థం ఎక్కడా కూడా స్కిప్ చేయకూడదు. ప్రతి మాట అర్థం చెప్పాలి. అలాగే బైబిల్ కూడా ప్రతి మాట అర్థం ప్రతి శనివారం ఒక 2 గంటల పాటు భారతదేశం మొత్తం ఇలా టెలికాస్ట్ చేస్తే హిందూ మత గ్రంథాల గురించి, బైబిల్ గురించి ఇంకా మత మార్పిడిలు అనేవి కంప్లీట్గా ఆగిపోతాయి. దీని గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి.